వెల్కమ్ టు ఎవర్ టీవీ. డీటెయిల్స్ చూస్తే కొద్ది రోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో పార్టీ అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా తంబాలపల్లి నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి మల్లిపెద్ది ప్రభాకర్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా మా ఎవర్ టీవీ ఎండీతో ప్రత్యేక ముఖాముఖి. 2019 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే చిత్తూరు జిల్లా తంబాలపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థిగా మల్లిపెద్ది ప్రభాకర్ రెడ్డి జనసేన పార్టీ తరఫున విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రతి గ్రామానికి తిరుగుతూ గ్లాస్ గుర్తుకు ఓటేయాల్సిందిగా కోరుతున్నారు. ఇందులో భాగంగా మనతో పాటు ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళతో అడిగి తెలుసుకుందాం ప్రచారం ఎలా సాగుతుందో. చెప్పండి సార్, ప్రచారం ఎలా సాగుతుంది? ప్రచారం అయితే బాగా జనసేన కార్యకర్తలు, చాలా జనసేన యువకులు చాలా వరకు చాలామంది భారీ ఎత్తున ఈ మార్పు రావాలి అని చెప్పేసి చాలా వరకు తంబాలపల్లి నియోజకవర్గం వెనుకబడింది అని అందరూ అంటుంటే కాదు మారుమూల ప్రాంతం అని నేను అంటున్నా. కానీ ఇట్లాంటి ప్లేస్లో మార్పు రావాలని చెప్పి యువత ముందుకు వచ్చింది. ఈరోజు ఆ యువతతోటి ఈ నియోజకవర్గం చాలా వరకు చేంజెస్ చేస్తున్నాం. ఆ యువత ముందు ఉంటే ఎంతవరకైనా సాధ్యం చేయొచ్చు అనే ఉద్దేశంతో యువత, ముఖ్యంగా యువతకి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు పోతున్నాం. దీంట్లో నాయకులు ఒక రకంగా ఏ విధంగా ఉన్నారంటే, నాయకులు, చిన్న చిన్న నాయకులు, పెద్ద నాయకులు అందరూ కూడా తంబాలపల్లి నియోజకవర్గంలో గుప్పెట్లో పెట్టుకొని పరిపాలన చేశారు. ఆ పరిపాలనకి భిన్నంగా పరిపాలన దానితో ఈ పారిపోలమాతమైన తంబాలపల్లి నియోజకవర్గము చాలా ఎనుకబడిపోయింది. దీన్ని రూపులు మార్చాలంటే దీన్ని కొంచెము యువత ముందుకు రావాలి. ఆ యువత వస్తుంది. దానికి నేను ఒక విద్యాసంస్థల అధినేతగా ఈరోజు అయినా ఈరోజు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన పార్టీలో వచ్చాను. ఇప్పుడు యువత కూడా ఒక సపోర్ట్ చేస్తుంది. ఈ రోజుల్లో ఈ తంబాలపల్లి నియోజకవర్గంలో చాలా వరకు నీటి సమస్య, రోడ్ల సమస్య చాలా ఉంది. ఈ సమస్యలు తీర్చడానికి ముఖ్యంగా ప్రణాళిక చేయాలి. ముందు చేసిన నాయకులు ఏ విధంగా ప్లానింగ్ చేయక ఇక్కడ ఇబ్బంది పెట్టి ప్రతి ఒక్క ఊర్లు చూస్తుంటే చాలా వరకు ఇబ్బందికరంగా ఉండి రోడ్లు లేవు, నీళ్ళు సరిగా లేవు. కాకపోతే చాలా మంది యువకులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు మాత్రం ఎట్లా ఉందంటే ఈరోజు వాళ్ళకి ఎడ్యుకేషన్ సరిగా పోలేక, ఒక పక్క ఆరోగ్యం సరిగా లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది అయితే వర్షాలు లేక ఇప్పుడు వలస వెళ్ళిపోతున్నారు, ఊర్లు ఖాళీ అయిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి ఊరు వేడుగా ఎప్పుడు 24 గంటలు కాపాడుకుంటూ ఊరిని ఉండేవాడు కావాలి. అలాంటి వాడికి ఈరోజు పట్టం కడుతున్నారు. ఎవరైనా ముందుకు ఎవరైనా మా ఊరు వాడు ఎవరైనా మాకు దగ్గరలో ఉండేవాడు దొరుకుతాడా అని వేచి చూసే ప్రజలకి ఈరోజు నేనైతే ముందుకు వచ్చాను. వాళ్ళు కూడా నాకు సార్ మీరు రండి ముందుకు, మేము ఉంటాము అని అండగా ఉంటామని చెప్పి ఈరోజు భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నారు. నా వెనకంటే నడుస్తున్నారు. అందరికీ కూడా కార్యకర్తలకి ఈరోజు నేను భరోసా ఇస్తున్నా. మీ ముందు నేను ఉంటా, మీరు రండి, నా వెనకంటే రండి, నేను ఏమైనా కానీ సాధించి మీ నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తారని ముందుకు పోతున్నా. ముఖ్యంగా మీరు ఇప్పుడు మొత్తం నియోజకవర్గం తిరుగుతున్నారు కాబట్టి ప్రధానంగా తంబాలపల్లిలో ఎలాంటి సమస్యలు గుర్తించారు మీరు? ముఖ్యంగా సమస్య ఇక్కడ ఏమొచ్చిందంటే వాటర్ సమస్య ఎక్కువ ఉందండి. ఎండాకాలము అది కాకపోతే వాటర్ ప్లానింగ్ చేయట్లేదు ఎవరు. వాటర్కి ఏ విధంగా మనము నీళ్లు నిలిపెట్టాలా ఊర్లో ఆవులకి, గొర్రెలకి, మేకలకి, ఇట్లాంటి జీవాలకి నీళ్లు లేకుండా పోతున్నది. అలాగే ఇప్పుడు తాగడానికి మనిషికి తాగడానికి కూడా నీళ్ళు లేవు. అట్లాంటి పరిస్థితుల్లో చాలా గ్రామాలు చూశాను. ఆ గ్రామాలంతా నేనేమనుకుంటున్నానంటే, నాకు తిరగడం వల్ల నాకు ఒక అవగాహన వచ్చింది. పెద్ద ఊరికి, ఒక పంచాయతీకి ఒక చెరువు, పెద్ద పంచాయతీ అయితే 2 చెరువులు దగ్గరగా ఉండేటట్టుగా నీరు కుంటలు చేస్తే అది సమ్మర్ టైంలో వాళ్ళకి ఉపయోగపడుతుంది. అలాంటిది చేయాలని నేను ప్రధానంగా ఈరోజు ఈ ప్రచారంలో గుర్తించింది నాకు. అది ఇప్పుడు మామూలుగా జనసేన ఒక మేనిఫెస్టోలో డిఫరెంట్గా ఉంది. అంటే ఉచిత హామీలు కానీ ఇలాంటివి ఏంటివి లేవు. మేనిఫెస్టోలకు సంబంధించి ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది? అంటే ఇప్పుడు మేనిఫెస్టో చాలా వరకు జనసేన మేనిఫెస్టో చాలా రాష్ట్రానికి మేలు జరిగేటట్టుగా ఉంది. ఎందుకంటే వేరే పార్టీలు చేసిన మేనిఫెస్టో ఎలా ఉందంటే ఫ్రీ అనుకుంటా పోతున్నారు. చాలా వరకు ఫ్రీ అనుకుంటా పోతడం వల్ల రాష్ట్రం అప్పుల పాలైపోతా ఉంది. అప్పుల పాలు కావడం వల్ల తిరగా మన పైన పడుతుంది ఆ అప్పు కూడా. అలాంటి పరిస్థితుల్లో ఉండేటప్పుడు జనసేన పార్టీ ఏ విధంగా ఈ మేనిఫెస్టో పెట్టిందంటే, మనకు ఒక పక్క అనుకూలంగా ఉంటూ మళ్ళా మన రాష్ట్రం డెవలప్ అవుతూ మళ్ళీ ప్రజలకి బాగా అనుకూలంగా ఉండాలా. ఎవరైతే ఇబ్బంది పడుతుంటారో పేద ప్రజలు వాళ్ళకి అనుకూలంగా ఉండేటివి కొన్ని
కొన్ని మహిళలకైతేనేమి, ఒక పక్క విద్యార్థులకైతేనేమి, ఒక వృద్ధులకైతేనేమి, ఒక రైతుకైతేనేమి చాలా వరకు కూడా మంచి జరుగుతూ ఉంది. మంచి చేయాలని వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు. ఇది కంపల్సరీ నెరవేరుస్తుంది. జనసేన పార్టీ వస్తుంది, యువతకు అండగా ఉంటుంది. అన్ని రకాల సౌకర్యాలు చేసి ఊరికి డెవలప్ చేసేదానికి తోడ్పడుతుంది. అలాగే ఒక రాజకీయవేత్త, పారిశ్రామికవేత్త అయిన మీరు బయట నుంచి ఏంటంటే రాజకీయంగా అనుభవం లేదని ఒక విమర్శ వస్తుంది. దీనిపై మీరేమంటారు? రాజకీయ అనుభవం కావాల్సింది. రాజకీయ ఎలా మోసం చేయాలని, ఎలా దుడ్డు దండుకోవాలని అనేది మా దగ్గర లేదండి. అలాంటి రాజకీయం మా దగ్గర లేదు. దానికనే రాజకీయ అనుభవం లేదంటారు. కానీ మాకు విద్యావేత్తగా రాజకీయ అనుభవం ఉంది. ఎలా పరిపాలన చేయాలి, ఎలా మందికి పరిపాలన ఇవ్వాలి, మనం ఊరిలో ఎంత బాగుపరచాలి అనే దానిపైన మాకు బాగా అవగాహన ఉంది. కాబట్టి దాంట్లో మీరు ఎవరన్నా రాజకీయ నాయకులు అంటే రాజకీయ నాయకులంతా తినేవాటోళ్ళే, మోసం చేసేటోళ్ళే అనే ఉంటుంది. అది పోగొట్టాలా. ఎందుకంటే ఎవరైనా ముందుకు రావాలంటే, ఒక విద్యావేత్త కానీ ఒక మంచి పని చేసేవాడు ముందుకు రావాలంటే, ఈ విధమైన ఎవరో అనుకుంటున్నారు రాజకీయ అనేది పోవాలా, మాపోవాలా. మంచి నాయకులు రావాలి, మంచి పరిపాలన ఇవ్వాలి. అలాంటి వాళ్ళు రావాలి రాజకీయాల్లోకి. కానీ మేము అలాంటి వస్తాం, మేము నేర్చుకుంటాం, పని చేసి పెడతాం. ఫైనల్గా సార్, మామూలుగా డబ్బు ప్రధానంగా నడిచే ఈ రాజకీయ ప్రజెంట్ దాంట్లో మీకు ఎలాంటి అనుభవం ఒకవేళ డబ్బు లేకుండా మీరు తిరుగుతున్నారు కాబట్టి, డబ్బులు పంచి అందరూ చేస్తున్నారు కాబట్టి మీరు దీని గురించి ఏమంటారు? అసలు డబ్బు అంటే డబ్బు అనేది ఏమైందంటే అండి, ఈరోజు 500, 1000 రూపాయలు ఇచ్చేసి ప్రజలకు మోసం చేసి ఆ రోజు వాళ్ళని భ్రమలో పెట్టేసి ఓటేపించుకుంటున్నారు. 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఓటేసిన తర్వాత 5 సంవత్సరాల వరకు పనిచేసే ప్రాబ్లమ్స్ వాళ్ళు వెంటనే గుర్తిస్తున్నారు. కానీ అది ఎందుకో ఆ ఒక్కరోజు లాస్ట్ 1 డే బిఫోర్ 1 డే 1000 రూపాయలకి 500కి ఆకట్టుకుని ఓట్లు వేయించుకొని పోతున్నారు. దానివల్ల ఇది మంచిది పద్ధతి కాదు. కాకపోతే మేము డబ్బులు పంచడం లేదు. జనసేన పార్టీ కానీ నేను కూడా ఒక విద్యావేత్తగా విద్యార్థులకి ఒక మంచి మార్గదర్శనం చూపించాలి. కానీ మనం వేరే రకంగా చూపించి వేరే రకంగా విద్యార్థుల్ని వేరే డైవర్ట్ చేసి మోసం పద్ధతిలో, ఇంకొకటి డబ్బులు లంచాలు ఇచ్చే పద్ధతిలో, ఒకవేళ కమిషన్లు ఇచ్చే పద్ధతిలో ఇలా అలవాటు చేయకూడదు. స్టూడెంట్స్ని బాగా మంచి పద్ధతిలో ఎలా తీస్తామో అలాగే పరిపాలన చేయాలి. ఆ పరిపాలన చేసినప్పుడే అధికారులు కూడా భయపడతారు. అధికారులు భయపడి మంచి పనులు చేస్తారు. అధికారులు కూడా వేరే రకంగా డబ్బులు తీసుకోకుండా పనిచేస్తారు. అప్పుడు అందరూ పని చేస్తారు కాబట్టి నియోజకవర్గం బాగుపడుతుంది. అందుకని మేము కూడా డబ్బులు ఇప్పుడు ఎవరికి ఇవ్వడం లేదు, ఎవరికి ఇవ్వము కూడా. ఎందుకంటే డబ్బులు ఇచ్చే పరిపాలన కాదు ఇది. డబ్బులు ఇచ్చి మనము మళ్ళా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునే అలాంటి వాళ్ళకి ఈ రాజకీయం కావాలి. మాలాంటి విద్యావేత్తలకి అలా విధంగా లేదండి. 10 మందికి సహాయం చేయడానికి, 10 మందికి మంచి అభివృద్ధి చేయాలని మేము ముందుకు వచ్చినాం. ఫైనల్గా సార్, తంబాలపల్లి ప్రజలు మీకు ఎందుకు ఓటేయాలి అనేది స్ట్రైట్గా మాట్లాడు. ప్రధానంగా తంబాలపల్లి ప్రజలు ఎందుకు ఓటేయాలంటే, ఇక్కడ రాజకీయ నాయకులు గత 70 సంవత్సరాల నుంచి చేసిన నాయకులు వేరు, 10 సంవత్సరాల ముందు కాలం వేరు. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి టెక్నాలజీ పెరిగింది, బాగా టెక్నాలజీ అభివృద్ధిలో ఉంది. ఆ టెక్నాలజీ తగ్గట్టు పని చేస్తలేరు. ఎవరు యువకులు వచ్చారు కానీ సరిగా పని చేస్తలేరు. ఒక విద్యావేత్తగా నేను ఈరోజు ముందుకు వచ్చినాను. ఇంతో చేస్తాడైనా అనే నమ్మకంతో ఉన్నారు కాబట్టి వాళ్ళు నాకు ఓటు వేస్తారు, దాంట్లో డౌటే లేదు. ఎందుకు ఓటు వేయాలంటే, ఒక విద్యాపరంగా నేను ఏ విధంగా 13 సంవత్సరాల నుంచి ఒక సంస్థని ఒక పద్ధతిలో, ఎందుకంటే విలేజెస్లో మారుమూల ప్రాంతాలకు పెట్టి బస్సులు, యువత బాగా చదువుకోవాలా, మహిళలు బాగా చదువుకోవాలా, పిల్లలు ఆడపిల్లలు అయితే వచ్చేదానికి కూడా స్కూల్కి కాలేజీలకి చాలా ఇబ్బంది పడుతుండ్రి. అలాంటి వాళ్ళకి అందరికీ సౌకర్యం చేసి, అలాగే నేను ఒక నియర్ అబౌట్ మా నియోజకవర్గంలో ఒక 500 కుటుంబాలకి నేను ఉద్యోగం ఇచ్చాను. అలాంటి ఉద్యోగం ఇస్తూ కాలేజీ నడుపుతూ 10-15 సంవత్సరాల నుంచి నేను చేస్తున్న ఈ సేవ చూసి నేను ఇంకా ఉండూరు వాడిని. ఇక్కడ రేణుమాగలపల్లి నాది, తంబలపల్లి దగ్గర, తంబలపల్లి మండలం. అలాగే నేను ఇక్కడ విశ్వవిద్యా సంస్థలు అంగంలో ఉంది. ఇలా నేను స్థిరంగా ఉండా, నాకు ఓటు వేస్తే కొంచెము
ఇతను దగ్గరలో ఉంటాడు, మాకు అందుబాటులో ఉంటాడు, పిలిస్తే పలుకుతాడు, ఒకవేళ ఫోన్ చేసినా అవైలబిలిటీ ఫోన్లో దొరకకపోయినా కానీ ఇంటికి పోతే దొరుకుతాడు అనే నమ్మకంతో ఈరోజు నాకు ఓటు వేయాలని అనుకుంటున్నారు. వాళ్ళే అంటున్నారు ఓటు ఎందుకు వేయాలంటే నీవు దగ్గరుండావు, నువ్వు మాకు అందుబాటులో ఉంటావు కాబట్టి నీకే మేము ఓటేస్తామని ప్రజలు చాలా మంది అంటున్నారు. థ్యాంక్ యూ సార్, ఇంత బిజీ టైంలో కూడా మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి యువత అలాగే ఇక్కడ ఉన్న ప్రజలు, ఇక్కడ దగ్గరగా ఉన్న ప్రజలు, అలాగే మా యొక్క మేనిఫెస్టోలు, ఉచిత హామీలు ఇలాంటివి ఏమీ లేకుండా యువత మాతో ముందుకు తీసుకెళ్తారు. అలాగే ఇక్కడ లోకల్గా నేను ఉంటాను కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ తంబాలపల్లి ప్రజలు మాకే పట్టం కడతారని ఇక్కడ తంబాలపల్లి నియోజకవర్గ జనసేన అభ్యర్థి మల్లిపెద్ది ప్రభాకర్ రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ ఫయాజ్తో శివకుమార్, తంబాలపల్లి.